ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సినీ ప్రముఖుల పరామర్శలు కొనసాగుతూ ఉన్నాయి. జైలు నుండి రాగానే అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ స్టార్లు క్యూ కట్టారు. ఉదయం నుండి అల్లు అర్జున్ నివాసానికి తరలి వచ్చారు తెలుగు హీరోలు. ఇక బన్నీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సినిమా షూటింగ్ లో భాగంగా ముంబైలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పుష్పకు ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇవాళ్ల ఉదయం జైలు నుండి విడుదలయ్యారు అల్లు అర్జున్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, హీరో అల్లు అర్జున్ నివాసానికి టాలీవుడ్ స్టార్లు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. నిన్న ఇటు సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఒకరు మృతి కేసులో అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఈ రోజు మధ్యంతర బెయిల్ పై కూడా రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టాలీవుడ్ స్టార్స్ మొదటి కూడా ఇటు హీరోలతో పాటు నిర్మాతలు, అదేవిధంగా దర్శకులతో పాటు టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులంతా కూడా హీరో అల్లు అర్జున్ కూడా వారి ఇంటికి వచ్చి కూడా పరామర్శించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ధైర్యంగా ఉండాలని కూడా హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఇటు రానాతో పాటు నాగ చైతన్య, అదేవిధంగా మరి కొంతమంది హీరోలు కొంతమంది కూడా పరామర్శించారు. ఉదయం నుంచి కూడా మనం చూసాం. ఇటు నిర్మాతలతో పాటు అదేవిధంగా ప్రొడ్యూసర్లు కూడా పరామర్శించడం జరిగింది. మరి సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో రేవత్ అనే మహిళ కూడా చనిపోయింది. వాళ్ళ అబ్బాయి హాస్పిటల్ కూడా ఇంకా ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో నిన్న చిక్కడపల్లి పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. కానీ అనూహ్యంగా హైకోర్టులో విచారణ జరగడంతో మరి మధ్యంతర బెయిల్ కూడా విడుదలయ్యాడు అల్లు అర్జున్. 4 వారాల పాటు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఉదయం 6 గంటలకే ఇటు చెంచల్గూడ జైలు నుంచి కూడా హీరో అల్లు అర్జున్ కూడా విడుదలయ్యారు. మరి ఆయన పర్మిషించేందుకు ఉదయం నుంచి కూడా ఇటు సినీ స్టార్స్ అంతా కూడా ఒకవైపు క్యూ కట్టినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు ప్రభాస్, అదేవిధంగా మిగతా హీరోలు కూడా వస్తారని కూడా చర్చ జరిగింది. కానీ ఇంకా ప్రభాస్ వస్తాడా లేనిపై కూడా ఇంకా తెలియాల్సిందే. అయితే ప్రజెంట్ మాత్రం ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారంటూ కూడా పబ్లిక్ లో చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇటు పుష్ప 2 రిలీజ్ అప్పటి నుంచి మరోవైపు ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్య కొంతవరకు భేదాభిప్రాయం ఉన్నట్టు కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా చర్చ కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరి నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఇంటికి వెళ్లి అల్లు అరవింద్ కూడా కలిసి పరామర్శించడం జరిగింది. నిన్న అరెస్ట్ అయిన సమయంలో మరి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ మాత్రమే అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అల్లు అర్జున్ ని హత్తుకొని పరామర్శించడం కూడా జరిగింది. కానీ ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గాని, నాగబాబు గాని, మరి ఇతర మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా కనిపించట్లేదు. మరి ఈ నేపథ్యంలో మరి మెగా ఫ్యామిలీ కొంతవరకు అల్లు అర్జున్ కి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి గాని, మరి ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని కూడా ఇంతవరకు ఆయన కలవలేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు ఈ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం కొంచెం గ్యాప్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మనం ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇటు సినీ స్టార్స్ నాగ చైతన్యతో పాటు రానా, అదేవిధంగా డైరెక్టర్స్ పైడిపల్లి తో పాటు మరోవైపు సుకుమార్, ఇతర స్టార్స్ తో పాటు ఇటు సినీ యాక్టర్స్ కూడా అందరూ అల్లు అర్జున్ ఇంటికి కూడా క్యూ కట్టారు. క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు పరామర్శించడం కూడా జరిగింది. ఇటు హీరో విజయ్ దేవరకొండతో పాటు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ఇతర సినీ స్టార్స్ అంతా కూడా ఉదయాన్ని నుంచి కూడా ఒకవైపు జీవిత రాజశేఖర్ తో పాటు ఇతర స్టార్స్ అంతా కూడా ఈ రోజు అల్లు అర్జున్ కూడా ఇంటికి వచ్చి మరి పరామర్శించారు జైలు నుంచి విడుదలైన సందర్భంగా. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపటి క్రితమే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ లో ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మొబైల్ లో షూటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే తను అభయం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా తమ అండగా ఉంటామని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క విషయంలో మాత్రం సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి మాత్రం సినీ స్టార్స్ అంతా కూడా క్యూ కట్టి అందరూ కూడా భరోసా కల్పిస్తున్నారు. ఒకవైపు పర్మిషన్ పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్
మరి అల్లు అర్జున్ పర్మిషన్ వస్తారా లేదనిపై కూడా అయితే సతీష్ యా. అయితే సతీష్ నిన్న అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి అల్లు కుటుంబానికి వెళ్ళడం, అరవింద్ని ఓదార్చడం తదితర పనులన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఏంటి అల్లు అర్జున్ విడుదలైన తర్వాత మాత్రం మెగా కుటుంబం నుంచి ఎవరూ కూడా వెళ్ళలేదు అనేటటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి? నిజంగా అల్లు అర్జున్కి ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అనుకోవాలా మెగా ఫ్యామిలీ? ఎస్, తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చూసాం, ఇటు అల్లు ఫ్యామిలీకును మెగాస్టార్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో విడిదైన బంధం ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయకపోవడం, అతని ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం ఒక కారణం అయితే, పుష్ప 2 అదే విధంగా ఇటు రామ్ చరణ్ తేజ్ సినిమా ఇష్యూ సంబంధించి కూడా ఎవరు కూడా అంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఎక్కడ కూడా ఇటు మెగా సంబంధించిన ఫ్యామిలీ సభ్యులు కానీ మెగాస్టార్ చిరంజీవి కానీ ఎవరు కూడా కనిపించలేదు. మరోవైపు నిన్న మనం చూసాం, ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయనను రిమైండ్ చేశారు, తరలించినప్పుడు కూడా ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ కనిపించలేదు. కానీ నిన్న సాయంత్రం మాత్రం హీరో మెగాస్టార్ చిరంజీవి తన వైపు సురేఖతో కలిసి అల్లు ఇంటికి వచ్చారు. అల్లు అరవింద్ కూడా పంపించడం జరిగింది. కానీ ఈ రోజు ఎక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి గాని మరి ఇతర సభ్యులు వాళ్ళ బ్రదర్ నాగబాబు గాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఎక్కడ కూడా కలవడేది. కాబట్టి మరి కొంతవరకు డిస్టెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కొంతవరకు భేదాభిప్రాయం ఉన్నమాట వాస్తవమే. ఇప్పటికే మనం చూస్తున్న సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు మరి మధ్యంతర బెయిల్పై కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి కూడా ఇంటికి వచ్చాడు. మరి మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నటువంటి మెగాస్టార్ మరి ఎందుకు ఇంకా ఇంటికి రాకపోవడం గల కారణం ఏంటి? మరి ఇక లోకాలిటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే మనం చూసాం, ఇటు మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ పరామర్శించారు ఆయన భార్య సురేఖతో వచ్చి. మరి ఈ రోజు ప్రధానంగా ఒకవైపు చిరంజీవి సంబంధించిన ఒక సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఆయన అవుట్ సైడ్ ఉన్నప్పుడు కూడా మరి ఈ ఇష్యూలో మాత్రం కలవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి కానీ ఇటు మెగాస్టార్ ఫ్యామిలీకి కానీ వేరే బంధం ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా అల్లు అరవింద్ కూడా బాబామద నేపథ్యంలో మరి వాళ్ళిద్దరు సపోర్ట్ కూడా ఎప్పటికో ఉంటుంది. కాబట్టి మరి కొంతవరకు ఇష్యూస్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు పుష్ప 2 రిలీజ్ సమయంలో కానీ మరి గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా చర్చ కూడా జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా చర్చ కూడా నేపథ్యంలో మరి అప్పటి వరకు కూడా కొంతవరకు గ్యాప్ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి అందుకే చిరంజీవి కొంచెం దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నిన్న అయితే వచ్చి పరామర్శించారు. కానీ ఈ రోజు మరి అల్లు అర్జున్ ఈ రోజు బెయిల్ పై రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు కూడా మరి ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా రాకపోవడంతో కొంతవరకు అసంతృప్తితో ఉన్నట్టుగా చేస్తుంది. మరి ఫ్యాన్స్ మాత్రం కొంతవరకు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతవరకు అయితే హట్ అయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ప్రజలైతే మాత్రం ఇతర సినీ స్టార్స్ ఎవరైతే అల్లు అర్జున్ కి క్లోజ్ గా ఉంటారో జూనియర్ సంబంధించి అంటే ఎవరైతే యంగ్ స్టార్స్ సంబంధించిన హీరోలు ఉంటారో వాళ్ళందరూ కూడా తమ పరామర్శను కూడా తెలియజేశారు అల్లు అర్జున్ కి. మరి వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అంటే ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు రాకపోవడం, ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ మాత్రమే వచ్చి ఉదయం పరామర్శించారు. కానీ మరి ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సాయి ధర్మ తేజ్ గాని నాగబాబు గాని అదేవిధంగా వరుణ్ తేజ్ గాని ఎవరు కూడా అల్లు అర్జున్ కూడా ఎవరు కూడా పరామర్శించకపోవడంతో కొంతవరకు ఇటు అల్లు అదేవిధంగా మెగా ఫ్యామిలీ మధ్య కొంతవరకు దూరం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శివ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.